ప్రతికూల ఆపద సమయంలో మత్స్యకారుల ప్రాణ రక్షణకు వారి బోటులను ఇస్రో రూపొందించిన ట్రాన్స్ఫార్మర్ల అమరిక ద్వారా ఎంతో మేలు జరుగుతుందని విశాఖ జిల్లా కలెక్టర్ ప్రసాద్ తెలిపారు. ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మత్స్య రంగంలో స్పేస్ టెక్నాలజీ వినియోగంపై భారత మత్స్య పరిశోధక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మత్స్యకారులకు ఉపయోగపడేలా ఇస్రో రూపొందించిన ట్రాన్స్ఫార్మర్లను మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సైన్స్ అనేది చాలా చాలా అవసరం. సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేకపోతే మనము మన రేస్ అనేది హ్యూమన్ రేస్ అనేది ఇంత స్థాయి దాకా వచ్చి ఉండదు. మొన్న కోవిడ్లో మిగతా దేశానికన్నా మనము మెరుగైన వైద్యం అందించగలిగామంటే కేవలం మన సైంటిస్ట్ వల్లనే, సైంటిఫిక్ రీసెర్చ్ వల్లనే మనము కోవిడ్కి వ్యాక్సిన్స్ కనిపెట్టగలిగాము. దాన్ని ఎన్నో దేశానికి మనము ఎగుమతి చేసి దాని ద్వారా మన ఎకనామిక్ బెనిఫిట్స్ కూడా పొందగలిగాము. అలాంటి కొత్త కొత్త సైంటిఫిక్ ఇంటర్వెన్షన్లో భాగంగా స్పేస్ అప్లికేషన్ సెంటర్ వారు తయారు చేసిన వాళ్ళ ఆధ్వర్యంలో ఇన్స్టాల్ చేయబోతున్న ఈ ట్రాన్స్పాండర్స్ కూడా చాలా బెనిఫిట్గా ఉంటుంది. సో ఇక్కడ ఉన్న మెకనైజ్ బోట్ ఓనర్స్, అదేవిధంగా మోటరైజ్ బోట్ ఓనర్స్ అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దాదాపు 1080 దాకా యూనిట్స్ మన విశాఖపట్నం జిల్లాకి కేటాయించడం జరిగింది. దీని ద్వారా మీకు వార్నింగ్ సిగ్నల్స్, సైక్లోన్ వార్నింగ్ సిగ్నల్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ మెరిటైమ్ బౌండరీ మీరు దాటేటప్పుడు ఆ వార్నింగ్ సిగ్నల్స్ కావచ్చు, మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంతేకాకుండా మీరు SOS సేవ్ అవర్ సోల్ మెసేజెస్ మీరు పంపించడానికి కూడా అవకాశం ఉంటుంది. ప్రజల కోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తీసుకువచ్చారని, వాటిని స్పాట్ లోనే పరిష్కారం చూపుతున్నామని తెలిపారు. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరు కలెక్టరేట్ లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కలెక్టర్ ఆనంద్, SP కృష్ణకాంత్, కమిషనర్ సూర్య తేజాలతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వెంటనే స్పందించిన నారాయణ కొన్ని అర్జీలను స్పాట్ లోనే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. విత్తనాల కొరత, డిస్ట్రిబ్యూషన్ ఇబ్బంది లేకుండా చేయమన్నారు. అదేవిధంగా యూరియా అది కూడా ఇబ్బంది లేకుండా చేయమన్నారు. ఆల్రెడీ కొన్ని ప్లేసుల్లో బయట ఇబ్బంది అవుతున్నారు. అయితే మన దగ్గర సఫిషియెంట్ స్టాక్ ఉంది, ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు. పంట పండిన తర్వాత అమ్మకాల విషయంలో ఇబ్బంది లేకుండా చూడమని చెప్పారు. ఖచ్చితంగా దాన్ని కూడా యాక్చువల్గా కన్సర్న్ ఇన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. మర్రిపాడు లాంటి ప్లేస్లో వాళ్ళు యాక్చువల్గా గోడౌన్, శీతల గోడౌన్ అడిగారు. దాని గురించి పరిశీలిస్తాం. కావల ఎమ్మెల్యే గారు కొబ్బరి చెట్లు పెంచితే దానివల్ల బాగా గ్రోత్ వస్తుంది, నా సొంత పొలంలో కూడా చేశాను ఎక్స్పెరిమెంట్గా అని చెప్పారు. దాన్ని కూడా పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా మండల్ లెవెల్లో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అండ్ డివిజనల్ ఆఫీసర్స్ ఖచ్చితంగా పోయి రివ్యూ చేయాలని సహా మంత్రులు, సీనియర్ మంత్రి రామనారాయణ గారు చెప్పారు. అది ఖచ్చితంగా జరగాలండి. అది జరిగినప్పుడే ప్రజా సమస్యలు తీరుతాయి. నేను నిన్న రివ్యూ పెట్టాను. నెల్లూరు డివిజన్లో రివ్యూ పెడితే కార్పొరేషన్లో కలెక్టర్ గారిని, SP గారిని, మున్సిపల్ కమిషనర్ని, వాళ్ళ సిబ్బంది మొత్తాన్ని పెట్టాను. పెట్టుబట్టి ఒక 50% ప్రాబ్లమ్స్ స్పాంటేనియస్గా క్లియర్ అయినాయి. దేశంలో క్రైస్తవ మైనారిటీలపై మత వివక్షతో కూడిన చట్టాలు, దాడులకు వ్యతిరేకంగా విశాఖ క్రైస్తవ ప్రగతి పరిరక్షణ సమాఖ్య ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ జరిగింది.
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలో చెలరేగిన వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్న దివ్వెల మాధురి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. టెక్కలి నుంచి పలాస వెళ్తుండగా ఆమె కారు ప్రమాదానికి గురైంది. పలాస మండలం లక్ష్మీపురం టోల్గేట్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఓ కారును దివ్వెల మాధురి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో మాధురికి గాయాలయ్యాయి. ఆమెను పలాస ఆసుపత్రికి తరలించారు. కాగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం వ్యవహారంలో దివ్వెల మాధురి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. టెక్కల నుండి పలాస వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.